అమ్మా అందరికీ నమస్కారం. ముఖ్యంగా వైజాగ్ ప్రజలు అంటేనే దేశంలో ఉన్న అందరినీ కూడా అభిమానంగా, ఆప్యాయంగా, ప్రేమగా పలకరించే వైజాగ్ సముద్ర తీరాన ఆంధ్ర కింగ్ తాలూకా ఎక్కడో విన్నట్టు అనిపించింది కదా మనందరికీ కూడా. ఎలక్షన్ ముందు వరకు పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా, మంగళగిరి ఎమ్మెల్యే గారి తాలూకా అని విని 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 ఒక్కసారి ఆంధ్ర కింగ్ తాలూకా అనేసరికి ఎక్కడో బాగా కనెక్ట్ అయ్యాం మీతో పాటు నేను కూడా. అందుకే సాధారణంగా మూవీ ఫంక్షన్స్కి ఎప్పుడు కూడా నేను అటెండ్ కాల. ఇందాక వచ్చిన వెంటనే నేను రామ్ గారితో కూడా అదే చెప్పా. ఐ థింక్ ఇదే ఫస్ట్ మూవీ ఫంక్షన్ ఏమో నాకు. పొలిటికల్గా చాలా ప్రోగ్రామ్స్కి, చాలా మీటింగ్స్కి అటెండ్ అయ్యాం, చాలా మీటింగ్స్లో మాట్లాడాం. ఏ రోజు నేను ఇంత షివర్ అవ్వలే. ఫస్ట్ టైం ఈ ప్లాట్ఫామ్ మీద మైక్ పట్టుకుంటే నాకు షివరింగ్ వస్తుంది. దీనికి ఇన్స్పిరేషన్ అయితే సుమా గారినే తీసుకోవాలి. ప్రత్యేకంగా సుమా గారికి థ్యాంక్ యూ సో మచ్ మా. ఈరోజు ఈ కార్యక్రమానికి ఇక్కడికి ఆహ్వానించిన ముఖ్యంగా మైత్రి మూవీస్ రవి గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఈరోజు ఒక మంచి సినిమాని ఆంధ్ర కింగ్ ముఖ్యంగా తాలూకా అనే ఈ సినిమా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో వైజాగ్ సముద్ర తీరంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం, ఈ సినిమాని ప్రమోట్ చేయటం నిజంగా నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఒక మంచి అవకాశం కింద భావిస్తున్నా. ఎందుకంటే వచ్చే ముందే ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఉపేంద్ర గారిని ప్రత్యక్షంగా ఈరోజు నేను చూడటం, పలకరించటం, ఎందుకంటే చాలా మంచి నటనతో, వైవిధ్యమైన నటనతో చాలా మందిని అలరించి చాలా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఆంధ్రప్రదేశ్లో కూడా సంపాదించుకున్న ఉపేంద్ర గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు. భాగ్యశ్రీకి అయితే నేనైతే బ్లెస్సింగ్స్ ఇవ్వాలి. ఎందుకంటే అమ్మాయిని చూడగానే చాలా క్యూట్గా, చాలా చక్కగా, తన యాక్టింగ్ కూడా చాలా మంచిగా అనిపించింది. గాడ్ బ్లెస్ యూ తల్లి. ముఖ్యంగా మీ అందరి ఎనర్జెటిక్ హీరో. నేను ఫస్ట్లో రామ్ సినిమాలు చూసేటప్పుడు ఈ అబ్బాయి ఏమైనా స్ప్రింగ్లు పెట్టుకున్నాడా కిందన అనుకునేదాన్ని. ఆ డ్యాన్స్ చేసేటప్పుడు, ఆ మూమెంట్స్ చేసేటప్పుడు కూడా, ఆ మూమెంట్స్లో పర్ఫెక్షన్ కానీ, ఆ డ్యాన్స్ మూమెంట్స్ కానీ చేసేటప్పుడు ఏదో స్ప్రింగ్ మింగాడో, స్ప్రింగ్ కింద పెట్టుకున్నాడు, ఏదో సంథింగ్ జరిగింది అనుకున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనర్జెటిక్ హీరో రామ్కి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నా. వైజాగ్ ఎప్పుడు కూడా మీ అందరికీ కూడా బ్లెస్సింగ్ ఇస్తూనే ఉంటుంది. ఒక మంచి సినిమాని ఈరోజు నేను ఇందాక రావు రమేష్ గారు, ఇంకా చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు. అదేవిధంగా ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మహేష్ ప్రత్యేకంగా వైజాగ్ వాసి అవ్వటం ఒక గర్వకారణంగా భావిస్తున్నా. ఇందాక నేను కూర్చున్నంతసేపు నా అబ్జర్వేషన్ ఒకటి ఉంది. ఏంటంటే స్క్రీన్ ముందు హీరోస్ని చాలా మందిని చూసాం, కానీ స్క్రీన్ వెనకాతల పనిచేసిన హీరోస్కి నిజంగా ఈ వేదికగా వాళ్ళందరికీ కూడా సెల్యూట్ చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమా ఇంత అందంగా, ఇంత మంచిగా 2.5 గంటల పాటు మనలందరినీ కూడా ఒకే దగ్గర కూర్చోబెట్టి మనందరి చేత చప్పట్లు, ఈలలు వేయించడానికి ముందుని స్క్రీన్ ముందుండి నటించిన ఎంత హీరోస్ ఎంతమంది ఉన్నారో, బ్యాక్ ఎండ్లోని కష్టపడిన చాలా మంది, వాళ్ళందరికీ కూడా ఈ వేదిక సాక్షిగా ఒకసారి సెల్యూట్ చెప్తూ, ఈరోజు ఈ సినిమాలో కూడా చాలా మంది, నేను ఒకటే అనుకున్నా, నిజంగా సినిమా ఆర్టిస్ట్ అంటే చాలా మంది వాళ్ళకేంట్లే అనుకుంటారు. కానీ ఇందాక నేను అడిగేటప్పుడు ఎన్ని ఇయర్స్ పట్టిందమ్మా, ఇయర్స్ టుగెదర్ ఒకే సినిమా మీద ఒకే ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి వాళ్ళు పడ్డ బాధ, రాత్రులు ఉండదు, పగలుండదు. నిజంగా డైరెక్టర్ గారు పిలిచి నాకు ఈ సన్ రైజ్ ఈ టైంలో కావాలి అంటే అదే టైంలో లేచి, దానికన్నా 1 గంట ముందే లేచి వీళ్ళు ప్రిపేర్ అయ్యే పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. అట్ ద సేమ్ టైం వర్షంలో ఉంటే, అక్కడ వర్షం లేకపోయినా కూడా ఎన్ని టేకులు అయితే అన్ని టేకులు కూడా అక్కడే కూడా తీసి వాళ్ళు కష్టపడిన సందర్భం కూడా మనం చూస్తూనే ఉంటాం. ఇంత కష్టం తగ్గ ఫలితం ఎక్కడ పెడతారంటే, ఇందాక మీరు రామ్ గారిని ఫోటో కనుక చూపించేటప్పుడు, పిక్చర్లో భాగ్యశ్రీ ఫోటో కనుక చూపించేటప్పుడు మీరు వేసిన ఈలలతో వాళ్ళ కష్టాన్ని కూడా మర్చిపోయే పరిస్థితి మనందరికీ కూడా కనిపిస్తూ ఉంటుంది. నేను ఒకటే అనుకున్న ట్రైలర్ చూసి, చాలా మందిలో అమ్మ మహేష్ నువ్వు చెప్పింది కరెక్ట్, చాలా మందిలో ఇంక్లూడింగ్ మీ, నాలో కూడా ఒక ఫ్యాన్ ఉంటాడు కంపల్సరీగా. ఎందుకంటే అది పొలిటికల్ లీడర్ అయినా అవనియండి, ఎందుకంటే కొంత ఏజ్ వరకు, సినిమా వరకు మాకు ఒక ఫ్యాన్ ఉంటారు. మేము ప్రొఫెషన్లోకి వచ్చిన తర్వాత ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. సో ఇలాంటి సందర్భంలో నేను చాలా సందర్భాలు అనుకుంటా, కళామ తల్లి ముద్దు బిడ్డలు మీ అందరూ కూడా. అటువంటి కళామ తల్లి ముద్దు బిడ్డలుగా మీరు బ్లెస్ అవటమే మీ పూర్వజన్మ సుకృతం, మీ తల్లిదండ్రులు చేసుకున్న ఒక మంచి అదృష్టం కింద భావించాలి. ముఖ్యంగా నేను ఒకటే కోరుకుంటున్నా, నవంబర్ 27న రిలీజ్ కాబోయే ఈ సినిమాకి ప్రత్యేకంగా మీ అందరూ కూడా థియేటర్స్లోనే చూడాలి అని ప్రత్యేకంగా నొక్కి నొక్కి మేమందరం కూడా చెప్తున్నాం. దయచేసి వీళ్ళ కష్టానికి తగ్గ ఫలితం మనం ఇవ్వాలంటే మీరు చూపించిన ఆ క్లాప్స్, ఆ విజిల్స్ కాదు, మీరందరూ థియేటర్స్కి వెళ్ళి వాళ్ళని అభిమానించి
అభిమాన హీరోల సినిమాని థియేటర్లో చూడండి, డెఫినెట్గా వాళ్ళకి మంచి జరుగుతుంది. వాళ్ళకే కాదు, వాళ్ళ వెనకాతల పడ్డ కష్టానికి, ఆ టెక్నికల్ టీంకి, నాన్ టెక్నికల్ టీంకి, చాలా మంది కష్టానికి కూడా ఒక మంచి ఫలితం దొరుకుతుందని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, మీ అందరికీ కూడా మరొకసారి సినిమా టీం అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, ముఖ్యంగా శ్రియా మీడియా శ్రీనివాస్ వెనకాతల పడ్డాడు. నా వెనకాతల శ్రీనివాస్ నిజంగా ఎక్కడైనా నేను ఈ మధ్య చూస్తున్నా సినిమా ప్రోగ్రామ్స్ ఒకటైనా అనుకున్నా. సినిమా ప్రోగ్రామ్స్, పొలిటికల్ ప్రోగ్రామ్స్, టూరిజం ప్రోగ్రామ్స్, ఏ ప్రోగ్రామ్స్లోనైనా మా శ్రీనివాసే కనిపిస్తున్నారు. శ్రీనివాస్కి కూడా ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ మంచి కార్యక్రమాన్ని వైజాగ్ వేదికగా చేసినందుకు మరొకసారి వైజాగ్ వాసిగా మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. థ్యాంక్ యూ సో మచ్.